రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మరియు అషేరు గోత్రికురాలును ఫనయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి ఇక్కడ చదువుతున్నటువంటి మాట ఒక సహోదరి గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పటికే ఈ మూడు కాదు కానీ 3 వచనాల్లో దాదాపు 19 శనివారాలు మనం ఉపవాస ప్రార్థనలో మనం ఈమె జీవితాన్ని గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 20వ శనివారం కాబట్టి ఈమె చరిత్రను మనం అర్థం చేసుకున్నట్లయితే ఈమె ఉపవాస ప్రార్థన ఎంతో అమోఘమైనది. ఈమె ఉపవాస ప్రార్థన తన జీవితాన్ని బట్టి మనుషుల విశ్వాసులతోటి సహోదరులకి ఎన్నో నేర్పేదిగా ఉంటుంది. తన ఉపవాస ప్రార్థన ఎంతో అగమ్యమైనదిగా ఉంటుంది. ఎందుకంటే అంత గొప్ప విధానంలో ఆమె ఉపవాస ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ సహోదరి గురించి మనం చూసినట్లయితే ఏమో ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుంది అని అంటే ఆమె యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అన్నాను ప్రవక్తి. ఇప్పుడు మనం చదివిన 3 వచనాలు సమస్తంలో కూడా మనకు ఒక విషయాన్ని, చాలా విషయాలంటే ఒక విషయం కనపడుతుంది. ఏంటి ఆ విషయం అంటే ఆమె పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందండి? పూర్ణ హృదయంతో. నిజంగా బైబిల్లో రాయబడిన మాట చూసినట్టయితే మార్కు సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఒక మాట అంటాడు, చూడండి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయన్ను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోముల కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పూర్ణ హృదయం. ప్రభు కూడా అంటే ప్రభు యొక్క విధానం చూడగా అనేక కోణాల్లో ప్రభు మాట్లాడుతూ వస్తాడు. 30వ వచనంలో కూడా అంటాడు, నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నది ప్రధానమైన ఆజ్ఞ. సో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పూర్ణ హృదయము. ఈరోజు ప్రతి మనిషి ఉపవాస ప్రార్థనలో చేసేటప్పుడు పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి రావాలి. ఎలాంటి హృదయము? పూర్ణ హృదయం. ఈ సహోదరి పూర్ణ హృదయంతో ప్రభుని ఏం చేస్తుంది? ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుంది. అంటే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చిన మన ప్రార్థన, మన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో ఉండాలి. అంటే కొరత ఉండకూడదు మన ఉపవాస ప్రార్థనలో. చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఏదో చేయాలన్న రీతిలో చేస్తారు. ఎక్కువ మంది ఉపవాస ప్రార్థనలు ఎలా చేస్తారో తెలుసా? ఒక 5 విషయాలు ఉన్నాయి. దానికి ఆపోజిట్గా మనం ఉండాలి. ఎక్కువ మంది చేసే ఉపవాస ప్రార్థనలు ఏంటన్నది, ఎక్కువ మంది పూర్ణ హృదయంతో కాకుండా ఎలా ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే బైబిల్లో ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయానికి వందనములు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి ప్రభా. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూస్తున్నట్లు మా కనుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించండి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి ప్రభు. ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాతో మీరు మాట్లాడండి. మీ దయగల హస్తములు ప్రభా, మీ చిత్తం నా పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి మరొకసారి పడజాలంత విస్తారమైన పరిశుద్ధాత్మ అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. కింద కూర్చున్న వారి కంటే నేను గొప్పవాడిని కాదు, వారికంటే ధనికుని కాదు, వారికంటే విశ్వాస జీవితంలో కూడా గొప్పవాడిని కాదని ఒప్పుకుంటున్నా ప్రభా. బలహీనుడిని అయితే ప్రభా, నీ నామను బట్టి నిలబడుతుండగా మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు వర్తమానం అంతా కూడా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మేము పూర్ణ హృదయంతో ఎలా ఉండాలో కూడా మాకు నేర్పించమని, మహిమ తెచ్చుకోండి, నేర్పించమని, శత్రువుకి సిగ్గుకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. నాతో మీరు మాట్లాడమని దయగల హస్తములకు అభిజతో వచ్చిన వారందరూ మరి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో వారిని సకాలం నడిపించండి. ఎవరికైతే అపాయాలకు వెళ్ళి జరగకుండా సహాయం చేయమని
ఇప్పుడు వరకు మా జీవితాలు ఎన్నో మేళ్ళు మీరు చేస్తూ వచ్చారు. ఇక ముందు చేసే దేవుడు అందుకై స్తుతిస్తూ, ఇక ముందు చేసే దేవుడు ఉన్నందుకై మరొకసారి స్తుతిస్తూ, ముందున సమయంతో దీవించమని, మాతో మాట్లాడమని, మా అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 84 సంవత్సరముల నుండి ఒక స్త్రీ తన యొక్క జీవితంలో వృద్ధాప్యంలో ఉంటూ, విధవరాలుగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న అనుభవాలు ఈ రోజుకి మనం నేర్చుకుంటున్నామంటే అవెన్నో గొప్ప అనుభవాలు. ఎన్ని గొప్ప అనుభవాలు. ఆమె జీవితం ఎంతో మనకి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉంటూ వస్తుంది. ఇంకా వాస్తవానికి ఏంటంటే ఆమె జీవితం చరిత్రలో ఇంకా 4 కోణాలు ఉన్నాయి. అంటే మనం చూడాలి. ఇంకా 4 కోణాల్లో, 4 అనుభవాల్లో ఆమె గురించి మనం ధ్యానించవచ్చు. నాకు తెలిసి లవోదికయ గురించి 6 నెలలు ధ్యానిస్తామన్నాం కదా. ఏమి గురించి కూడా 6 నెలలు అవుతుంది. ఇది 5వ నెల ఈ రోజుతో కంప్లీట్. 6వ నెల వచ్చే వారం నుంచి స్టార్ట్ అయింది. అంటే అట్లా చెప్పాలని కాదు, కానీ ఆరాధనలో ఏంటంటే అది ఒక విషయాలు మనం తెలుసుకోవాలి. అనేకులు దేవుని రాజ్యం కొరకని అట్లా ఆరాధన చెప్పబడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈమె జీవితం మనం ఏదో ఒక వారంతో ముగిద్దాం అనుకున్నాం, తర్వాత 2 వారాలు అనుకున్నాం, 3 వారంతో ముగిద్దాం అనుకున్నాం. నిజంగా ఈమె జీవితం మనకెంతో కొన్ని అనుభవాలు మన జీవితాల్లో ఎంతో దృఢముగా బలపడిపోయే అనుభవాలు ఆమె జీవితంలో ఉన్నాయి. సో ఆమె అట్లా మనం ధ్యానించుకుంటూ వస్తాం ఆమె జీవితాల గురించి. అయితే ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే అన్నా అని ప్రవక్తి 84 సంవత్సరాల నుండి విధవరాలు గుండా అనుభవాన్ని చూస్తున్నాం. ఆమె ఎలాంటి రీతిలో ఉపవాసం ఉంది, ఎలా ఉపవాసం ఉంది అని అంటే పూర్ణ హృదయంతో ఉపవాసం ఉంది. ఎలా ఉందండి? పూర్ణ హృదయంతో. ప్రభు సన్నిధిలో ఆమె ఉన్న ఉపవాసం ఎంత ఘనమైనదంటే పూర్ణ హృదయంతో ఉంటుంది. ఎలా ఉంటుంది? పూర్ణ హృదయం అంటే తన హృదయము దేవుని ఎడల తాను ఉన్నటువంటి అనుభవం చాలా గొప్పది. ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తాం కానీ పూర్ణ హృదయంతో చేయలేం. పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ గ్లాసులో ఉంది, కొన్ని వాటర్ ఉన్నాయి. దీన్ని పూర్ణమైనది అంటామా? పూర్ణమైనదని అనలేం. ఎప్పుడైనా పూర్ణాలు తిన్నారా మీరు? పూర్ణాలు అయితే తిన్నాం. పూర్ణమైనది అంటే పూర్తి తెలియదు. పూర్ణాలు అంటే ఆంధ్రాలో ఎక్కువ ఫేమస్ కదా, స్వీట్ పెట్టి వేస్తూ ఉంటారు. సరే, వాటి గురించి ఈ సైడ్ ఏమంటారో తెలియదు. కానీ ఈ గ్లాసు సంపూర్ణంగా అంటే గ్లాసులో పూర్తిగా నీళ్లు పోసేసాం, నిండిపోయింది అనుకోండి, అది ఎలాంటి రీతిలో వచ్చింది? సంపూర్ణమైన రీతిలో వస్తుంది. సో ఇప్పుడు అర్థం అంటే పొర్లిపోవడం కూడా సంపూర్ణమైన అనుభవం, దాంట్లో ఏమి కూడా లేకుండా, కొరత లేకుండా. సో ఇక్కడ మొదటి మాటను చూస్తున్నట్లయితే ఆమె యొక్క జీవితంలో ఆమె పూర్ణ హృదయంతో ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తుంది. అంటే తనలో ఏమి కూడా మనం చూడటానికి కూడా ఏది కూడా కొద్ది అన్నది. అయితే ఇక్కడ మొదటి మాటను చూసినట్టయితే ఆమె ఉపవాస ప్రార్థన పూర్ణ హృదయంతో చేస్తుంది. చాలా మంది సంఘంలో మందిరాల్లో ఎలా ఉపవాస ప్రార్థన చేస్తారంటే బైబిల్లో ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మార్క్సు వార్త 12వ అధ్యాయం, మార్క్సు వార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్క్సు వార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీ పూర్ణ హృదయముతో చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే పూర్ణ హృదయముతో. అయితే చాలా మంది ఎలాంటి హృదయంతో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తారంటే, ఉండాల్సిందేమో పూర్ణ హృదయం ఉండాలి, కానీ చాలా మంది ఎలాంటి ఉపవాస ప్రార్థన ఎలాంటి హృదయంతో చేస్తారంటే లోపము కలిగిన హృదయముతో. ఎలాంటి హృదయము? లోపం. అంటే హృదయం అన్నది ఉంది, దానికి ఎన్నో లోపాలు ఉన్నాయి. హృదయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ప్రతి మనిషి యొక్క హృదయంలో అనేకమైన లోపాలు కనబడుతూ వస్తాయి. కాబట్టి చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, హృదయం అయితే ఉంది, దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని దగ్గర నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాము. హన్నా ఎలాగైతే మనోదుఖం కలిగింది, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ వచ్చిందో హన్నా, మొదటి సమయాల గ్రంథం 1వ దేవుని మనం చూస్తున్న హన్నా తన హృదయము తనలో ఉన్న దుఃఖము దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే చాలా మంది యొక్క జీవితాలు, అనేక మంది ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారంటే లోపము కలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. ఎట్లు చేస్తున్నారు? లోపము కలిగిన హృదయంతో. హృదయము సంపూర్ణమైన విధానంలో రాట్ల, హృదయము పరిపూర్ణమైన విధానంలో రాట్ల, హృదయము సంపూర్ణం చేయబడిన విధానంలో లేదు. హృదయం ఎలా ఉంటుందంటే లోపం ఉంది,
సగమేమో దేవుడు, సగమేమో లోకము. కొన్ని పరిస్థితులను బట్టి లోపం కలిగినటువంటి హృదయం. చాలా మంది ఈరోజు ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు, చాలా మంది ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కానీ అన్నా లాంటి ప్రార్థన అనేక మంది చేయట్ల మందిరాల్లో ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు? ఎటువంటి అంటే అన్నా లాంటి ప్రార్థన చేయకోకుండా లోపము కలిగిన ప్రార్థన. లోపము కలిగిన ప్రార్థన ఎందుకు అంటున్నాము? లోపము కలిగిందని ఎందుకు అంటున్నామంటే పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు రావట్లేదు. వచ్చేవాళ్ళు ఉపవాస ప్రార్థన, ఈరోజు ఉపవాస ప్రార్థన, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరంకి వెళ్ళాలి, ఈరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేయాలని వస్తున్నారే కానీ ఆ హృదయంలో లోపం ఉందా లేదా? లోపం లేని హృదయంతో ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం లేదా? లోపం లేని హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అన్నది మానవుడు పరీక్షించుకోలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? పరీక్షించుకోలేకపోతున్నాడు, సరిచూసుకోలేకపోతున్నాడు. మానవుని యొక్క హృదయం అంతా కూడా లోపంతో ఉంది. దేవుడు మానవుని హృదయం చూసినప్పుడు, మానవుని హృదయాన్ని వెతికి దేవుడు చూసినప్పుడు దాంట్లో లోపం కనపడుతుంది. దాంట్లో పరిపూర్ణమైన విధానంలో ఆ యొక్క హృదయం లేదు. లోపము కలిగి ఏదో ఒక లోపం దాంట్లో కనపడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక అనేక కోణాల్లో చెబుతూ వస్తాడు. పౌలు కూడా ఏమనంటే అనేక కోణాల్లో పౌలు చెబుతూ మొడతైనను, మచ్చైనను, డాగైనను లేనిదిగా మహిమగల సంఘముగా అని మాట్లాడుతూ వస్తాడు. అంటే ఏ లోపం లేనిదిగా. కాబట్టి ఒక హృదయం ఎలా ఉండాలంటే లోపమే లేనిదిగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో లోపం అన్నది ఉండకూడదు. హృదయంలో అనేక లోపాలు ఉంటాయి, కానీ దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తాం. అసలు మన హృదయం ప్రాముఖ్యమైన. మన హృదయము లోపం లేనిదిగా ఉంటే, మన హృదయంలో లోపం లేకపోతే, ఏ లోపము అంటే దేవుడు చూసినప్పుడు ఒక మచ్చలాగా కానీ, ఒక డాగులాగా కానీ ఏ లోపం మనలో ఉండకూడదు. ఏ లోపము మనలో ఉండనప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. ఈ స్త్రీ అంటే సహోదరి, క్షమించండి, సహోదరి 84 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్న సహోదరి. ఆమె ఏం చేస్తుంది? పూర్ణ హృదయంతో, లోపమే లేదు తన హృదయం. దేవుడు చూసినప్పుడు, దేవుని సన్నిధిలోకి తాను వచ్చినప్పుడు, దేవుని ఎదుటికి తాను వచ్చినప్పుడు తన హృదయం లోపమే లేనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి తనను గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. తన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఈరోజు మన ప్రార్థనకు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడంటే మన హృదయం లోపం ఉంది. చేసే ప్రార్థన కూడా సరైన రీతిలో లేదు. హృదయమే లోపం ఉన్నప్పుడు మన ప్రార్థన పరిపూర్ణమైనది ఎలా ఉంటుంది? పరిపూర్ణమైన విధానంలో మన ప్రార్థన ఎలా వచ్చింది? కాబట్టి చాలా మంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హృదయం లోపంగా ఉండకూడదు. హృదయంలో లోపం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన పరిపూర్ణమైనదిగా ఉండదు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాటను చూస్తున్నట్లయితే మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. ఆ సహోదరి పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ సహోదరి కాబట్టి అంటే లోపం లేని హృదయంతో, పూర్ణ హృదయంతో ఆ సహోదరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ వచ్చింది, ఉపవాస ప్రార్థన చేసింది. కాబట్టి తన ప్రార్థనకు ప్రభు సమాధానం ఇచ్చాడు. అటు రీతిలో మన హృదయం కూడా లోపం లేనిదిగా పరిపూర్ణమైన విధానంలో పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తే మనం దేని కొరకు ఎక్కడికి వచ్చిన, మందిరం కొరక, మన అవసరాల కొరక, మన అక్కల కొరక, పిల్లల రక్షణ కొరక, కుటుంబీకుల రక్షణ కొరక, బహుమానాల కొరక, ఆర్థిక అవసరాలు దేవుడు తీర్చడం కొరక, అనారోగ్యాలు దేవుడు తీసేయడం కొరక, వాట్ ఎవర్ మే బి, ఆల్ ఆర్ ఎన్ని ఉన్నా సరే, ఏవి మనలో ఉండా, అనేకమైన ఎన్నైనా మనలో ఉండా, వాటన్నిటిని కూడా దేవుడు తీసేయాలంటే హృదయం లోపము లేనిదిగా ప్రభు సన్నిధిలోకి వచ్చి ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ సహోదరి హృదయం లోపము లేనిదిగా, హృదయం లోపం లేకుండా పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసింది. కాబట్టి తన ప్రార్థన దేవుడు ఆలకించాడు, సమాధానం ఇచ్చాడు. అటు ప్రార్థన మనం కూడా చేయాలంటే లోపం లేని హృదయంతో మనం ఉండాలి. హృదయంతో ఉన్నప్పుడు అప్పుడు మన ప్రార్థన కూడా అటు ప్రార్థన మనం చేయాలంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానం ఇస్తాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం రండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును చాలక. కాబట్టి ఇక్కడ చూస్తున్న మరొక మాట, ఎన్నో మాట ఇది చెప్పండి? ఎన్నో మాట? రెండోదిగా, మొదటిగా ఆ సహోదరి ఎట్టి హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తుంది. లోపమే లేనటువంటి హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తుంది. రెండోదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి, రెండోదిగా ఏంటంటే ఈ హృదయం ఎలాంటిదంటే పూర్ణ హృదయము అంటే మోసమే లేనటువంటిది. ఎలాంటి హృదయం అండి? మోసం. ఆ హృదయంలో మోసం అన్నది లేదు. ఇతరులను మోసం చేయటం అన్న అనుభవం ఆ హృదయంలో లేదు. ఎలాంటి హృదయంతో చేస్తుంది?
పూర్ణ హృదయంతో. అసలు మోసం చేయాలన్న హృదయం తనలో రానివ్వలేదు, లేదు కూడా. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇర్మీయా గ్రంథం 17:9 ఏమని రాయబడుతూ వచ్చింది? హృదయం అన్నిటికంటే మరి అక్కడ రాయబడిన మాట అదే కదా. మానవుల్లో ఏ హృదయం ఉంటుందంటే మోసకరమైన హృదయం మానవుల్లో ఉంటుంది. కానీ ఈ సహోదరి ఎటువంటి హృదయం కలిగి ప్రార్థన చేస్తుంది? మోసమే లేదు ఆ హృదయంలో. ఆ హృదయంలో ఇతరులను మోసం చేయాలా, లేదా దేవుణ్ణి మోసం చేస్తున్నట్టు కూడా లేదు, లేదా తనను తాను మోసం చేసుకున్నట్టు కూడా లేదు. చాలా మంది ఎలా ఉంటారో తెలుసా? తనను తాను మోసం చేసుకునే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి మోసం చేసే విధానంలో హృదయం కలిగిన వారు ఉంటారు, ఇంకా అనేక కోణాల్లో మోసపోయేటటువంటి హృదయం కలిగిన వారు ఉంటారు. తనను తాను మోసపరుచుకునే వాళ్ళు ఎలాంటి వారు అంటే ఏదో భక్తిగా ఉంటారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టు ఉంటారు, ఏదో అవసరం కొరకు పైకి భక్తి కలిగి ఉంటారు. తనను తాను మోసం చేసుకునేవాళ్ళు ఏమంటారంటే ఇంకా వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? తనను తాను మోసం చేసుకునేవాళ్ళు ఏదైనా వాక్యం విన్నారనుకో, ఈ వాక్యం నన్ను సరిచేసేసింది, నా జీవితం మారిపోయింది, అయిపోయింది అంతే. అంటే ఆ విధానం ఏంటి? అసలు ఆ వాక్యంలో మర్మం ఏంటి? మనం ఎలా సరి చేసుకోవాలి? అదంతా ఉండదు. వాక్యం విన్నాను, అయిపోయింది, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నా పాపాలు క్షమించాడు అనుకుంటున్నాం. కానీ మన హృదయం దేవుని దగ్గర మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అన్నది కానీ దేవుని దగ్గర సరిగా లేదు. దేవుని దగ్గర మనం ఒప్పుకున్నాం, కానీ దేవుడు క్షమించిన అనుభవం మనలో ఉండాలిగా. మన ప్రార్థన చేసాం దేవుని దగ్గర, ఇది నాకు అవసరమని. దేవుడు మనం ప్రార్థన విన్నాడంటే క్షమించాడనే అర్థం, లేదా మన అవసరం తీర్చాడనేగా. అసలు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే వినకపోతే విన్నాడని మనం అనుకోవడమే వల్ల మనం మోసం చేసుకోవటం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడుతున్నారు. ప్రియులారా, అనేక మంది యొక్క జీవితాలు చూసినట్లయితే తనను తాను మోసం చేసుకునే వాళ్ళు ఉన్నారు. రెండోదిగా దేవుణ్ణి మోసం చేస్తున్న అనుభవం. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడు మోసపోడు, కానీ మోసం చేస్తున్న అనుభవంలో మనం వస్తున్నాం అంటే అర్థం ఏంటి? అంటే చాలా మంది వస్తారు, పైకి భక్తిగా ఉంటారు, భక్తిగా ప్రార్థన చేసినట్టు ఉంటారు. దేవుడు నన్ను చూశాడు, నా యొక్క విధానం చూశాడు, నా ఆలోచనలు దేవుడు చూశాడు, నా వైఖరి దేవుడు చూశాడు, నా విధానం అంతా దేవుడు చూశాడు, చక్కగా దేవుని ఎదురు నేను భక్తిగా ఉన్నాను, చాలా భక్తిగా వస్తాం. ఇవన్నీ ఒక వేషధారణ. పైకే భక్తి కలిగి ఉంటాం అంటే దేవుడు చూస్తున్నాడు అని అన్నట్టు, కానీ లోపడే ఉంటుంది. లోపం కలిగిన హృదయం లోపల ఉంది, క్షమించండి, మోసం చేసే హృదయం లోపల ఉంది. కానీ బయటికేమో దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నా విషయాలన్నీ దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేసుకుంటాడు అని మనం వస్తాం. ఇదంతా దేని సాదృశ్యం ఏంటంటే మనం దేవుని మోసం చేస్తున్నట్టు. ఎవరో కూడా దేవుని మోసం చేయలేదు. బైబిల్లో ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు. దేవుడు మోసపోతాడా? దేవుడు వెక్కిరించబడతాడా? మోసపోయేది మనమే, కానీ దేవుని మోసం చేస్తున్న అనుభవంలోకి మనం వస్తున్నాం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనేటువంటి రీతిలో ఉంటారు, దేవుని మోసం చేస్తున్నారు, తనను తాను మోసం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా చూసినట్లయితే అనేక కోణాలు మోసం కలిగిన వారు ఉంటారు. చాలా మంది హృదయం సరైన విధంగా సరి చేసుకోకుండా తన హృదయాన్ని తానే మోసం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈరోజు ఈ సహోదరి అటువంటి రీతిలో లేదు. 84 సంవత్సరాల నుంచి వృద్ధాప్యులు ఉన్న సహోదరి ఎటువంటి రీతిలో ఉందండి? ఈమె యొక్క జీవిత చరిత్ర చూడండి ఎంత అమోఘంగా ఉందో. హృదయము మోసము లేని హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఎటు హృదయంతో? మోసం లేని హృదయంతో. తన హృదయం తనను తాను మోసం చేసుకోవట్ల ఉపవాస ప్రార్థనలో, లేదా ప్రభువుని మోసం చేస్తున్నట్టు లేదు, లేదా ఇతర ప్రజల్ని తను చూసిన వారిని తను బాగుందా చక్కగా మంచి క్రైస్తవ జీవితంతో ఉపవాస ప్రార్థన చేస్తుంది అని చెప్పి అందరూ చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఆమె జీవితం సరిగా లేకపోతే ఆమెను చెప్పుకున్న విధానాన్ని బట్టి అనేకులు మోసపోతారు. ఈ అక్క బాగా చేస్తుంది, ఈ అన్న బాగా ప్రార్థన చేస్తున్నాడంటే వారిలో సరైన ప్రార్థన జీవితం బయటికి కనపడుతుంది, అంటే ప్రజలు మోసం చేస్తుంది. కానీ అటువంటి స్థితిగతులు ఏమైనా లేవు. మనం మోసం చేస్తుందంటే మనం మోసం చేస్తాం, కానీ ఆమె తనను తాను మోసం చేసుకోవట్లా, దేవుని మోసగిస్తలా, ఎదుటి విశ్వాసులు కూడా మోసగిస్తలా. ఎందుకని? ఒక హృదయము దేవుని సన్నిధిలో ఉంది. తాను హృదయం తను మోసం చేయకుండా, దేవుని మోసం చేసిన అనుభవంలోకి రాకుండా, తోటి విశ్వాసం మోసం చేసిన అనుభవంలోకి రాకుండా తన హృదయం జాగ్రత్తగా కాపాడుకుంటుంది. పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు వస్తుంది. అసలు ఏ మోసము లేని హృదయంతో, ఇతరులను మోసం చేసే హృదయం లేదు, ఇతరులకి అన్యాయం చేసి మోసం చేసేటువంటి హృదయం లేదు, పరిపూర్ణమైన హృదయంతో దేవుని దగ్గరకు వస్తుంది. నిజంగా ఎంత గొప్ప హృదయం చూడండి. ఆమె ఉపవాస ప్రార్థన పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు వస్తుంది. అంటే మోసమే లేని హృదయంతో. ఒకటి హృదయము లోపము కలిగినది, కానీ ఏమి అనేకుల హృదయాలు లోపం కలిగిన హృదయాలతో ఉపవాస ప్రార్థనకు వస్తారు, అందరూ కాదు కొందరు. కానీ ఈమె లోపం లేని హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది పూర్ణ హృదయంతో. రెండు, ఈమె అనేకులు తనను తను మోసం చేసుకున్నారు, దేవుని మోసం చేసిన అనుభవంలో, తోటి విశ్వాసం మోసం చేసిన అనుభవంలో ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారు. కానీ ఈమె అట్లా లేదు. ఈమె మోసం చేసే హృదయంలో అనేకులు మోసం చేసే, కానీ తాను మోసపోయే హృదయంలో ఉపవాస ప్రార్థన చేయట్లా. ఎలా చేస్తుంది? అనేకులు మోసం చేయటమా, తనను తాను మోసపరుచుకునే విధానం, లేదా దేవుని మోసపరిచే విధానంలో చేయట్లా.
ఎలా చేస్తుంది? పూర్ణ హృదయంతో. తన ఉపవాస ప్రార్థనలో మోసం చేసే అనుభవం లేదు. తన ఉపవాస ప్రార్థన యథార్థంగా ఉంది కాబట్టి, తన ఉపవాస ప్రార్థన యోగ్యమైనది ఉంది కాబట్టి దేవుడు తన ప్రార్థన వింటున్నాడు. దేవుడు తన ప్రార్థన వింటున్నాడు. తనకు తగిన సమయమందు దేవుని చిత్తంలో ఆమె ఎవరి కొరకు ఎదురు చూసిందో ఆ రక్షకును చూసే ధన్యత దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి? ఆమె హృదయము మోసము లేని హృదయముతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. దేవుని సన్నిధి చూడండి, మనం మనుషులను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, పిల్లలను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులను మోసం చేయొచ్చేమో కానీ దేవుని మోసం చేయగలుగుతామా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డ. దేవుణ్ణి ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. కానీ ఇక్కడ చూడండి, ఈమె యొక్క జీవితం మోసము లేని హృదయముతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. అనేకులను మోసం చేయటం లేదు. మోసం చేసే హృదయం తనలో లేదు కాబట్టి మోసము లేని హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. అట్టి హృదయం పూర్ణమైన హృదయం అని అర్థం. అట్టి హృదయంతో మనం ప్రార్థన చేస్తే మనం కూడా మోసం లేని వారికి, మన ఇంటి వారికి, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ ఎవరిని మోసపరచుకోకుండా మోసం లేని హృదయంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాటను చూసినట్టయితే రండి, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, చాలా. కాబట్టి ఇక్కడ మూడో మాటను చూస్తున్నాం. రెండోదిగా మొట్టమొదటిగా ఎలాంటి హృదయం ఇది? లోపం లేనిది. 2 మోసమే లేనిది, మోసం చేయనిది. మూడోదిగా చూసినట్టయితే ఈ హృదయం ఎలాంటిదంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మెత్తని హృదయముతో. ఎలాంటి హృదయంతో? మెత్తని హృదయంతో ఆమె ప్రార్థన చేస్తున్నాం. అంటే మెత్తని హృదయం, మాంసపు హృదయంతో ఆమె ప్రార్థన చేస్తున్నాం. అంటే మనిషిలో ఏ హృదయం ఉంటుంది? వాస్తవానికి చాలామంది దేవుని బిడ్డలు కానీ లోకంలో జీవిస్తున్న వారిలో రాతి హృదయం ఉంటుంది. కానీ ఈమె ఎలాంటి హృదయంతో ప్రార్థన చేస్తుంది? మెత్తని హృదయంతో. ఈమె హృదయము ప్రభువుకి తాకుతున్నట్టుగా చేస్తుంది. ఈమె హృదయం ప్రభువుని తాకుతున్నటువంటి హృదయంతో ప్రార్థన చేస్తుంది. చాలామంది హృదయాలతో ప్రార్థన చేస్తారు. ఎటువంటి హృదయంతో అంటే ప్రభువుని ఆనుకున్నట్లు, ప్రభువుని హద్దుకున్నట్లు, ప్రభువుని తాకుతున్న అనుభవంలో ప్రార్థన చేయలేదు. అది రాతి హృదయం. రాతి హృదయం ప్రభు దగ్గరికి ఎలా సమీపించింది? రాతి హృదయం అంటే ప్రభువుని ఎలా మనం ప్రభు దగ్గరికి ఎలా సమీపించగలం? ప్రభువుతో ఎలా ఉండగలుగుతాం? రాతి హృదయం అనేది చాలా భయంకరమైనది. అది ఎలా ఉంటుందంటే చూడండి, రాతి హృదయం యొక్క అనుభవాన్ని చూసినట్లయితే, రాతి హృదయాన్ని మనం చూస్తే అది మనం చూడటానికి మంచిదిగా కనబడవచ్చు, కానీ చివరికి దాని దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజకమైన విధానం ఉండదు. కానీ ఇక్కడ ఏమో ప్రార్థన చేస్తుంది, ఉపవాస ప్రార్థన, నిష్ప్రయోజకమైన రీతిలో ఉపవాస ప్రార్థన చేయట్లా, రాతి హృదయం కలిగి ప్రార్థన చేయట్లా, మాంసపు హృదయం. ప్రభు ఇచ్చినటువంటి ధన్యతలో ప్రార్థన చేస్తుంది. ఈమె పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అనుభవం కారణం ఏంటి? రాతి హృదయం తనలో లేదు. ఉన్న రాతి హృదయాలన్నీ కూడా ఎప్పుడో తీసేసుకుంది. ఒకప్పుడు ఉండొచ్చు, ఒకప్పుడు తనలోకి రాతి హృదయం వచ్చి ఉండొచ్చు, బహుశా వచ్చి ఉండొచ్చు, ఉండకపో ఉండొచ్చు. ఒకవేళ ఉంటే దాని మొత్తాన్ని కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడే తీసేసుకుందామే. ఇక మరెన్నటికి ఆమెలో రాతి హృదయం లేదు. ఈరోజు చాలా మంది దేవుని ప్రజలు అనబడుతున్నారు, దేవుని బిడ్డలు అనబడుతున్నారు, ప్రియులారా దేవుని సన్నిధికి వస్తున్నారు. వస్తానికేమో వచ్చినప్పుడు ప్రభు నాలో ఉన్న రాతి హృదయాన్ని తీసేయమంటున్నారు. కానీ లోకంలోకి వెళ్ళిన తర్వాత, మళ్ళీ దేవుని మందిరం దాటిన తర్వాత, దేవుని మందిరం గడపడికి అవతలకి వెళ్ళిన తర్వాత అందరూ హృదయాలు రాతి హృదయాలుగా మారిపోతున్నాయి. చాలా వరకే, అందరంటే చాలా వరకు ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ హృదయం మారట్లా. వస్తున్నాం, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ప్రయోజనం ఏముంది? పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయనప్పుడు ప్రభు ఆలకించాలి కదా మనం చేసే ప్రార్థన. పూర్ణ హృదయంతో మనం చేయనప్పుడు మన ప్రార్థన ఎలా ఆలకించబడింది? ప్రభు ఎలా ఆలకిస్తాడు? సమాధానం మనకి ఎలా వచ్చింది? ఈరోజు చాలా మంది బయటికేమో పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అంటామే కానీ మన హృదయం ఎలా ఉందంటే దేవునికి దూరంగా ఉంటుంది. కారణం ఏంటి? రాతి హృదయం. అది ఈ రాతి హృదయం వల్ల, ఈ రాతి హృదయం మనలోకి రావటం ద్వారా దేవునికి దూరస్థలం అయిపోతున్నాం. మనం ఏమవుతున్నాం? దేవునికి దూరస్తున్నాం. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేక, ఎటువంటి ప్రార్థన నువ్వు చేయి, ఎటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో కుమ్మరించినా, ఎటువంటి ప్రార్థన నువ్వు దేవుని సన్నిధిలో చేసినా
ఎంత దుఃఖంతో, బాధతో, వేదనతో, కష్టంతో ఇంకా నీకున్నటువంటి సమస్యలన్నీ దేవుని దగ్గర పెట్టినా ఆ ప్రార్థనకు ఎందుకు సమాధానం రాదంటే రాతి హృదయం లోపట ఉంది. కానీ ఈ స్త్రీ అలా లేదు, పూర్ణ హృదయముతో. చాలామంది కూడా సగం రాయి సగం ఏం చేస్తారు, మెత్తన హృదయంతో వస్తారు. కానీ బైబిల్ చెప్పేది మాట పూర్ణ హృదయముతో అంటే రాతి హృదయమే లేదు, రాతి అనుభవాలు లేవు. రాతి అనుభవాలు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? రాతి అనుభవాలు అంటే ఏంటి? రాయి మీద పడినటువంటి మొక్కను గురించి ఒక మాట ఉంది. ఒకటి త్రోవ పక్కన పడిన మొక్క, విత్తనము, మొక్క కాదు విత్తనము. రెండు, త్రోవ పక్కన పడింది కాబట్టి ఆ విత్తనం కాకులు వచ్చి ఎత్తుకుపోయింది, పక్షులు వచ్చి, కాకులనే కాదు పక్షులు వచ్చి ఎత్తుకుపోయింది. రెండో విత్తనము పడవచ్చు, రాతి నెలను పడవచ్చు, ఒకటి మళ్ళీ ముళ్ళ కంచెలో పడింది, మరొకటి మంచి నెల పడింది. ఇప్పుడు రాతి నెలలో పడిన విత్తనం ఎలా ఉంది? మొదటైతే మొలిచిన అనుభవం ఉంది, కానీ తర్వాత ఇంకా ఫలించడానికి అనుభవం లేదు. ఎందుకంటే కింద రాయి ఉంది. మొదటైతే కనబడుతుంది. రాయి ఎలా కనపడుతుంది? రాయి ఎలా కనపడుతుంది అనేది మనిషికి కనపడదు. మీరు అర్థం చేసుకోండి, భూమిలో ఉన్న రాయి కనపడుతుందా? కనపడుతుందా? మెత్తని మట్టి ఉంది, దాని కింద రాయి ఉంది. ఇది మనం విత్తనం వేసినప్పుడు ఆ మెత్తని మట్టిలో విత్తనం పడింది కాబట్టి వేరు వచ్చింది. వేరేమవుతుంది? రాయిలోకి వెళ్తుంది. ఆ రాయి ఏమవుతుంది? రాయి ఉంటుందా, వేరు ఫలించలేకపోతుంది కాబట్టి కొంతకాలానికి ఆ చెట్టు చచ్చిపోతుంది. ఈరోజు చాలా మంది కూడా ఇటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఆ సహోదరి ఉపవాస ప్రార్థన చేసిందంటే చచ్చిపోయే రీతిలో ఉపవాస ప్రార్థన లేదు. తన ప్రార్థన చనిపోయే అనుభవం లేదు. తన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? నిలబడిపోయే రీతిలో ఉంది. తను ఉపవాస ప్రార్థన చేసిందంటే ఫలించిందా ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థన ఫలభరితమైన ఉపవాస ప్రార్థన చేసింది. ఈరోజు మనకు అట్టి ప్రార్థన లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, పైకే మట్టి ఉంది, లోపల రాయి ఉంది. కాబట్టి విత్తనాలు వేస్తున్నాం కానీ ఫలించట్లేదు. విత్తనాలు అంటే ప్రార్థన, మన అవసరతలు, మన అక్కర్లు, అవన్నీ కూడా విత్తనాలే. అవన్నీ మనం వేస్తున్నాం కానీ ఫలించట్లా. కారణం ఏంటి? ఎందుకని ఫలించట్లేదంటే కింద రాయి ఉంది. చాలామంది హృదయాలు ఇలాగ ఉంటాయి. పైకేమో మెత్తని హృదయం, అంతరంగం చూసినట్టయితే రాతి హృదయం. తద్వారా ప్రార్థన ఫలించట్లేదు. కానీ ఈ సహోదరి 84 సంవత్సరాల నుంచి విధవరాలు గుండి దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తుంది పూర్ణ హృదయముతో ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎందరో అనేక మంది, ఎందుకంటే అనేకులు, అందరూ అని కాదు కానీ కొందరు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తారంటే దేవుని ప్రజలు లోపం కలిగిన హృదయంతో ఉపవాస ప్రార్థన చేస్తారు. 2, మోసం చేసే హృదయం. 3, రాతి హృదయం కలిగి, పైకేమో మెత్తన హృదయం ఉండట్టు అనిపించింది, మట్టి ఉండట్టు అనిపించింది, లోపల రాయి ఉండేది. కాబట్టి రాతి హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇట్టి ప్రార్థన దేవుడు వినడు. లోపం కలిగిందా, మోసం కలిగిన హృదయమా, లోపం కలిగిన హృదయం, మోసం కలిగిన హృదయం, రాతి హృదయం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ప్రతిఫలం ఎలా వచ్చింది? పూర్ణ హృదయంతో చేయాలి. ఈ లోపాలు మనలో ఉన్నప్పుడు హృదయం పూర్ణమైనది ఎలా ఉండేది? లోపం ఉంది, అప్పుడు మన హృదయం పూర్ణమైందా? దేవుని ఎడల కాదు. అవునా? మోసం చేసే హృదయం మనలో ఉంది, పూర్ణమైందా మన హృదయం? అప్పుడు దేవుని సన్నిధిలో లేదు. రాతి హృదయం మనలో ఉంది, అప్పుడు మన హృదయం పూర్ణమైందా? రాయి మనలో ఉంది, మోసం మనలో ఉంది, లోపం మనలో ఉంది. అటువంటిప్పుడు మన ప్రార్థన పూర్ణమైనది ఎలా ఉంది? పూర్ణ హృదయం ఎలా వచ్చింది? కానీ ఈ సహోదరి ఇవేమీ లేవు. తన హృదయంలో లోపం లేదు, తను మోసం చేసే హృదయం లేదు, ఇంకా రాతి హృదయం లేదు. కాబట్టే ఏమి హృదయం ఎలా ఉంది? పూర్ణ హృదయంతో ఉంది. కాబట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం ఏం చేయాలా? మనలో పైకేమో మట్టి ఉండొచ్చు, లోపల రాయి ఉంది, ఆ రాళ్ళు తీసేసుకోవాలి. అప్పుడే పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కాదు, వచ్చినట్టు మన జీవితాల్లో మనం ప్రార్థించాలి. ప్రభు ఈరోజు పూర్ణ హృదయంతో నేను నీ సన్నిధిలో ప్రార్థించాలి. నా హృదయంలో లోపం ఉండకూడదు, నా హృదయంలో మోసం చేసేది ఉండకూడదు, నా హృదయం రాతి హృదయం ఉండకూడదు. పూర్ణ హృదయంతో నేను నీ సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయాలి ప్రభు. అట్టి ఉపవాస ప్రార్థన నా హృదయం మొదటిగా సరిచేయబడాలి. కాబట్టి నా హృదయం మంచిగా ఉంటే, నా సహోదరి 84 సంవత్సరాల నుంచి విధురాలుగా ఉంది, ఉపవాస ప్రార్థన చేస్తుంది, తన హృదయం మంచిగా ఉంది కాబట్టి తన ప్రార్థనను ఆలకించావు. మొదట తన హృదయం బాగుంది, పూర్ణ హృదయం ఉంది. ఈరోజు నాకు పూర్ణ హృదయం నువ్వు ఇవ్వు, ఆ పూర్ణ హృదయంతో నేను నీ సన్నిధిలో ప్రార్థించేదాన్ని నాకు ఇవ్వు ప్రభు అని. అట్టి పూర్ణ హృదయాన్ని మొదట మనం పొందుకోవాలా. అట్టి పూర్ణ హృదయాన్ని పొందుకున్న మనం పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మోసమే లేదు, లోపమే లేదు, ఇంకా లోపం లేదు, మోసం లేదు, రాతి హృదయం లేదు. కాబట్టి పూర్ణ హృదయంతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ సహోదరి ప్రార్థన ఫలించినట్లు మన ప్రార్థన కూడా దేవుడు ఫలింపజేస్తాడు. సమాధానం, తిరిగి మనకు సమాధానం కూడా ఇస్తాడు మన ప్రార్థన. కాబట్టి 3వదిగా రాతి హృదయం లేకుండా లోపం లేని హృదయంతో ప్రార్థన చేసింది. ఇక 4వదిగా చూద్దారండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం.
నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను చాలా. కాబట్టి ఎలా ఉండాలా? పూర్ణ హృదయం. దేవుని ప్రేమించాలది ప్రథమ ఆజ్ఞ. కానీ మనం ఎలా ఉండాలా? పూర్ణ హృదయం. ఈ సహోదరి పూర్ణ హృదయంతో ఉపవాస ప్రార్థన చేస్తుంది. అంటే ఆ హృదయంలో అంటే ఆ హృదయంలో లోపం లేదు. ఏంటంటే పూర్ణ హృదయం. హృదయంలో లోపం లేదు. 2 మోసం చేసేది లేదు. 3 రాతి హృదయం లేదు. 4వదిగా చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ హృదయము బలహీనత లేని హృదయం. అంటే ఈ హృదయాన్ని బట్టి మనం ధ్యానిస్తున్నాం. సహజమైన ఒక మనిషి హృదయం ఎలా ఉంటుందన్నది. 4వదిగా ఎలాంటి హృదయం? బలహీనత లేనటువంటి హృదయం. హృదయంలో బలహీనతలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. హృదయంలో ఏది ఉందో బయటకు అదే మనం మాట్లాడేది. హృదయంలో ఏముందో బయటకు అదే వచ్చింది. హృదయంలో బలహీనతలు కూడా ఉండేయంట. ఉండే అంటే కాదు, ఉండేవి. ఎలా? హృదయమే కదా. ఇప్పుడు మోసకరమైన హృదయం ఉందంటే అది బలహీనత కలిగింది కదా. బలహీనత ఉంది, మోసం చేసే బలహీనత, లోపం కలిగిన బలహీనత ఉంది, రాతి హృదయం ఉంది. ఇదంతా బలహీనతలు కాదు, ఇంకా బలహీనతలు ఉన్నాయి. పాపం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయం అందు, మరి అది ఒక లోపమే కదా. చెడ్డ చూపు చూడటమే ఒక లోపం, బలహీనత అదే. బలహీనత అంటే అదే. ఒక స్త్రీని మోహపు చూపుతో, పురుషుడైన స్త్రీని చూడటమే ఒక బలహీనత. ఇంకా మనకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దినాలు అయితే ఫోన్లు వస్తున్నాయి. ఈ ఫోన్లలో ఇంతకుముందు చాలా మంది టీవీల దగ్గర కూర్చొని చూసేవాళ్ళు. ఏంటి? టీవీ సీరియల్స్లో. సినిమాలు ఇప్పుడు తక్కువైపోయినాయి అక్క, సీరియల్స్ ఎక్కువైపోయినాయి. చాలా మంది చూస్తూ వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఎక్కువైపోయినా నువ్వు చూస్తున్నావని నన్ను అడగొద్దు. ఎందుకంటే చెప్తున్నా, చాలా మంది చెబుతూ వస్తారు కదా. ఎందుకని? మన దేవుని వాక్యాన్ని చూడాలనుకో, కొన్ని దేవుని వాక్యాలు వస్తే సగం తర్వాత మొత్తం మళ్ళీ లోకం సంబంధించినవి వస్తున్నాయి. ఏదోటి న్యూస్ తర్వాత అనేకమైన ఒకదాని ఒకటి వచ్చేస్తున్నాయి. ఎందుకని? ఒకరోజు నేను చూసా యూట్యూబ్లో, ఎబ్రోనియో ఏదో వీడియోస్ పెట్టా. మొత్తం అసలు ఎన్ని వీడియోస్ వస్తాయని చూస్తే కొన్ని అయిపోయిన తర్వాత మొత్తం మారిపోయింది, లోకం వచ్చేస్తుంది. ఏంటి ఇట్లా వస్తుందంటే అంతే, అన్ని కలగలిపి ఉండే లోకంలో. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 3వ కోణం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ క్షమించండి 4వ కోణం ఏంటంటే ఈ హృదయం ఎలాంటిదంటే బలహీనత లేని హృదయంతో ఆమె ప్రార్థన చేసింది. కానీ అందరి హృదయాలు ఎలా ఉన్నాయి? అందరి హృదయాలు అంటే చాలా మంది, అందరూ అంటే దేవుని సన్నిధికి వచ్చేవారిలో కొందరు, అందరిలో కొందరు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసేవారి యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయంటే లోపం కలిగిన హృదయంతో. ఏదో ఒక లోపం ఉంటుంది. ఇవి చూసే విధానం, టీవీ సీరియల్స్ చూసే విధానం కానీ, పాపాన్ని చూసే విధానం కానీ, అబద్ధాలు, హృదయంలో నుండి మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ కూడా ఏమైందంటే లోపాలు. ప్రతి మనిషిలో బలహీనతలు ఇవి. నిజం చెప్పాలంటే లోపాల కంటే బలహీనతలు. చాలా మంది బలహీనతల్లో ఉంటారు. అబద్ధం ఆడటం తన బలహీనత, మోసం చేయడం తన బలహీనత, ఈ పాపంతో కొన్ని వాటిని యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూడటం తన బలహీనత. ఈ బలహీనతల నుంచి మనిషి విడుదల పొందలేడు. కానీ ఈ సహోదరి 84 సంవత్సరాల నుంచి విధురాలుగుండి ఏ బలహీనత లేనిదిగా పరిపూర్ణమైన హృదయంతో, అంటే హృదయం బలహీనత లేకుండా ప్రభుని ఏం చేసింది? ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసింది. ప్రభుని ఏం చేసింది అంటే సేవించింది. ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తుంది. ప్రభు కొరకే ఎదురు చూస్తుంది. నిజంగా తన హృదయము ఎంత ఘనముగా ఉందో చూడండి. తన హృదయం ఎలా ఉంది? బలహీనత లేని హృదయముతో. ఎందుకు బలహీనత లేని హృదయం అంటున్నామంటే, ఏదన్నా ప్రభువుకు బలి అర్పించేటప్పుడు ఎటువంటి బలి అర్పించాలా చెప్పండి? మీకు బాగా తెలుసు. ఎందుకంటే క్రిస్మస్ మీటింగ్లప్పుడు, ఇల్లు ఓపెనింగ్లప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, పుట్టినరోజులప్పుడు అన్నీ కోసేస్తూ ఉంటాం కదా. పోయమా మేకల్ని ఏవేవో కోస్తూ ఉంటాం కదా. ఎటువంటి వాటిని కోస్తాం చెప్పండి? ఇప్పుడు చెప్పండి. చక్కగా మంద కలిగినటువంటి దొడ్డుకెళ్ళి సగం కాలు వంకర, సగం తల పక్క తిరిగింది, ఇంకా సగం రోగం కలిగి రేపో మాపో చచ్చిపోవడానికి సమీపంగా ఉండదాన్ని తెచ్చి మనం ఏం చేస్తాం? కోసుకొని చక్కగా ప్రార్థన చేసుకుని కోసుకొని తింటాం. ఇంతే కదా మనం చేసేది, కాదా? మరి ఏం చేస్తాం? మంచిగా చేస్తారా? అది మంచిదని ఎడ తెలుసాక? మేకలు అన్నీ మంచిగా ఉంటే నేను చెప్పిన రకాలు ఎందుకుంటావు? మరి ఎందుకుంటానే? లోపంలో ఏంది లేదా? రోగాలు ఉంటాయి లేవా? ఉంటాయా లేవా? మరి మంచిదని మనకు తెలిసింది ఎట్లా? ఆ మంద కాపరు చెబితే మనకు తెలుసు ఇది మంచి గొర్రె అంటే, మంచి మేక అంటే తెచ్చుకోవడమే. దాంట్లో ఏముంది మనకేం తెలుసు? అంతే కదా. అంటే
చాలా వరకు మనం తెచ్చుకుంటాం ఇంటి దగ్గర, ఏదో స్పెషల్ మీటింగ్లు అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో మేకను ఖచ్చితంగా వేసేస్తాం మనం. ఎందుకు? ఆ వేసే మేక ఎలా ఉంటుంది, ఎందుకు వేస్తున్నాడు? మన అక్కర్లో దేవుడు తీర్చాడని. ఎట్లాంటిది వేస్తాం? ఎటువంటిదంటే చక్కగా మంచిగా నీట్గా చూస్తానికి కూడా బాగుండాలా, లోపం ఉండకూడదు, ఏ బలహీనతలు కూడా ఉండని దాన్ని మనం తెచ్చుకుని ఏం చేస్తాము, చక్కగా మనం వండుకుని తినడానికి ఇష్టపడతాం. అంతేనా? రోగాలు ఉండే వాటిని తెచ్చుకుంటాము, తెచ్చుకోం కదా. రోగాలు ఉండే వాటిని, బలహీనతలు ఉండే దాన్ని తెచ్చుకుని పెట్టుకుంటామా? కాళ్ళు వంకరకు ఉన్నది, ముక్కు వంకరకు ఉన్నది, లేదంటే ఇంకేదైనా బలహీనతలు కలిగిందని తెచ్చుకుని ఏదైతే తక్కువ రేట్లో వస్తుందని చెప్పి వండు తింటామా? తినం. పెట్టేదేదో ఇంకో రూపాయి ఎక్కువ పెట్టాను మంచిదే తెచ్చుకుంటాం అనుకుంటాం. మరి మనమే ఎంత ఆలోచిస్తే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం ఇంకెంత బాగుండాలి చెప్పండి. తినటానికేమో మంచిదాన్ని చూస్తాము, ప్రార్థన దగ్గరకు వచ్చేదేకేమో ఎట్ట హృదయం ఉండే పర్లేదులే అనుకుంటాం. ఇది పక్షపాతం కాదు దేవుని ఎదుటి మనం చూపించేది. దేవుళ్ళ పక్షపాతం కాదు. మన కడుపుకి మన స్వార్థానికి ఏమో మంచిది ఉండాలి, ఎందుకంటే ఏదైనా రోగం కలిగింది తింటే ఆ రోగం మనకు వచ్చిందని. మరి అట్లాంటప్పుడు మన హృదయం కూడా పూర్ణమైన హృదయంతో ఉండాలిగా, బలహీనతలు ఉండకూడదుగా. మరి మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలి? బలహీనతలు ఉండకూడదు కదా. మరి సంపూర్ణమైన విధానంలోనే ప్రార్థన చేయాలి, పూర్ణ హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయాలి. మరి లోపాలు ఎందుకు ఉంటున్నాయి? బలహీనతలు ఎందుకు ఉంటున్నాయి? మోసం ఎందుకు ఉంటుంది? రాతి హృదయం ఎందుకు ఉంటుంది? అంటే మనం చేసే ప్రార్థన ఏదో మందిరము ప్రార్థన వస్తున్నాము చేస్తున్నాం అన్న విధానమే ఉంది, కానీ కరెక్ట్ అయిన విధానంలో మనం దృష్టి పెడతాం. మనం చేసే ఉపవాస ప్రార్థన మీద మనసు పెడతాం. మనం ఏదో అందరితో పాటు వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, వచ్చేయాలి, ఇంకంతే. ఇది కాదు. ఆ సహోదరి 84 సంవత్సరాల నుంచి విధవరాలు గుండా ఉపవాసం ఉందంటే ఎట్టి ఉపవాస ప్రార్థన చేస్తుంది తెలుసా? పూర్ణ హృదయంతో చేస్తుంది ఉపవాస ప్రార్థన. పూర్ణ హృదయం అంటే లోపం లేదు, మోసం లేదు. అంటే ఆ హృదయంలో లోపం లేదు, ఆ హృదయంలో మోసం లేదు, ఆ హృదయంలో రాతి హృదయం లేదు. ఆ హృదయంలో 4వదిగా బలహీనతలే లేవు. ఏ బలహీనత లేదు, ఏ బలహీనత. ఇప్పుడంటే టీవీ సీరియల్స్ వచ్చినాయి, అప్పుడు ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. ఏ కాలానికి ఆ కాలానికి ఏదో ఒక బలహీనత ఉండిద్ది, ఉండకుండా ఉండిద్దా? ఉండిద్ది. కానీ ఆ బలహీనతలే లేని విధానంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నామా? అందుకే ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. మన ప్రార్థన వినకపోవడం కారణం ఇదే. ఆమె ప్రార్థన దేవుడు వినడానికి కారణం ఏంటి? లోపమే లేదు, అంటే బలహీనతలే లేని ఉపవాస ప్రార్థన అని చేస్తుంది. హృదయమే బలహీనంగా లేదు. బలహీనంగా అంటే దేహం వీక్గా ఉండొచ్చు, కానీ హృదయం బలహీనంగా లేదు, స్ట్రాంగ్గా ఉంది, మంచిగా దేవుళ్ళ బలంగా ఉంది. అటు రీతిలో బలహీనతలు అంటే వాటి మీద వీటి మీద మనసు లేదు, ప్రభు మీద మాత్రమే ఉంది. కానీ ఈ రోజుల్లో మనం చేసే ప్రార్థన ఎలా ఉందంటే చాలా బలహీనతలు. ఇంకా ప్రాముఖ్యమైన బలహీనత ఏంటో చెప్పమంటారా? దేవుని మందిరానికి వస్తేనే మనకు నిద్ర వచ్చింది, అదే మన బలహీనత. ఎంత గొప్ప బలహీనత తెలుసు అది. మొదటిది మనకు అదే ఉంది. నిజం చెప్పాలంటే చాలా మంది రేపు చూడండి ఫోటోలు కూడా తీయొచ్చు, అవసరమైతే తీయని అని మామూలు చెబుతున్నా, తీయలేండి చెబుతా. చాలా మంది వాక్యం చెబుతానే ఉంటాం, ఎటోళ్ళు ఇట్టెట్ట అంటాను ఉంటారు. చాలా మంది యొక్క జీవితాలు అదే బలహీనత. బలహీనతలు నేను ఎత్తి చూపిస్తున్నాను కాదు, కానీ చాలామంది అనేక బలహీనతలు, హృదయమే బలహీనం అయిపోయింది. బాహ్య దేహం ఎంత బలహీనంగా ఉంటే హృదయాలు ఇంకెంత బలహీనంగా ఉంటున్నాయి చూడండి. అంటే అశ్రద్ధ కలిగిన హృదయం, బలహీనత కలిగిన హృదయం. అంటే అశ్రద్ధ, బలమైన హృదయం కాదు, పూర్ణ హృదయముతో, బలహీనత కూడా లేనటువంటి హృదయంతో ఆ సహోదరి ఉపవాస ప్రార్థన చేసింది. కాబట్టి తన ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. మన హృదయాలేమో బలహీనంగా ఉండే కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వడు. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దారండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పూర్ణ హృదయము ఎలాంటిదంటే 5వదిగా కొరత లేనిది. ఇంతకుముందు లోపము లేనిది. లోపం అంటే ఏదో ఒక లోపాలు ఉంటాయి, ఆ లోపం ఈ లోపం అని. తర్వాత మోసం చేసేది, తర్వాత రాతి హృదయం, తర్వాత 4వదిగా మనం చూస్తూ వచ్చాం. 4వ మాట ఏంది? బలహీనతలు కలిగిన హృదయం. ఇక 5వదిగా ఎటువంటి హృదయం అంటే కొరత లేని. కొరతలు ఉంటాయి చాలామంది హృదయాల్లో. పూర్ణమైన అంటే అర్థం ఏంటి? అది నిండిపోవాలని అర్థం. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దీంట్లో వాటర్ ఎన్ని ఉండే? సగం ఉండే. ఇది పూర్ణమైందా? కాదు. పూర్తిగా నింపబడితే పూర్ణమైన హృదయంగా వస్తాం. ఈరోజు ఎట్లా ఉందంటే చాలామంది హృదయాలు ఎలా ఉండే అంటే కొరతలు ఉన్నాయి, సంపూర్ణం లేదు, కొరతలు ఉన్నాయి, కొద్ది తక్కువలు ఉన్నాయి. అంటే హృదయం ఎలా వస్తుందంటే దేవుని దగ్గరకు వస్తుందే కానీ కొరత ఉంది. అంటే ఏదో తక్కువ ఉంది మన హృదయంలో. ఆ స్త్రీ తన హృదయం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ హృదయంలో ఏం తక్కువ లేదు, అంత పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉంది, అంత పూర్తిగా దేవుని మీద డిపెండ్.
అంత ప్రభువునే నింపుకుంది తన హృదయంలో, ప్రభువునే నింపుకుంటూ వచ్చేది. కానీ ఈరోజు చూసినట్లయితే చాలా మంది హృదయాలు ఎలా ఉండేది తెలుసా? అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసే ప్రజల యొక్క హృదయాలు ఎలా ఉండేవి అంటే, ప్రియుల యొక్క రాయబడి మాట చూసినట్లయితే మనం అర్థం చేసుకున్నట్లయితే కొరత కలిగిన హృదయం. చాలా మంది హృదయాల్లో కొరత ఉంది, పూర్తిగా దేవుణ్ణి నింపుకున్న అనుభవం లేదు. అందుకే రాయబడితే వచ్చింది ప్రకటన గ్రంథం 3:20 రాయబడితే వచ్చిందంటే, ఇదిగో తలుపు దగ్గర నుండి తడుచున్నాను, ఏ తలుపు? హృదయమైన తలుపు దగ్గర నుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన నేను నాతో భోజన సావాసం కలిగి ఉంటాను అంటాడు. అంటే అర్థమేంటి? కొరత కలిగిన హృదయం దగ్గరకు వచ్చి ప్రభు తడుతున్నాడు, హృదయం బాగుండాలని. ఈరోజు చాలా మంది హృదయాలు ఎలా ఉన్నాయి అంటే కొరతతో నింపబడి, అంటే సగం దేవుడు సగం లోకము. ఇంకా చెప్పాలంటే సగము దేవుడు సగమేమో ఏదేదో ఉన్న విధానాలు ఉన్నాయి. కొరత ఉంది, హృదయం పూర్తిగా లేదు. దేవుని ఎలా మనం ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే మన హృదయం ఎలా ఉండాలంటే కొరత ఉండకూడదు, అంటే తక్కువ చేయబడిన హృదయం ఉండకూడదు, తక్కువతో మన హృదయం ఉండకూడదు. మన హృదయం ఎలా ఉండాలా? కొరత కలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన కొరతలే ఉంటాయి. అందుకే కదా బైబిల్ ఉంది, ఏం విత్తుతామో అదే కోస్తాం. ఇప్పుడు చెప్పండి, మన హృదయం దేవుని సన్నిధిలో కొరత ఉంది, అందుకే కొరతగానే మనకు వస్తున్నాయి. కొద్దిగానే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మన ఎందుకు సమృద్ధిగా ఇవ్వట్లా? ఎందుకంటే మన హృదయం కొరత ఉంది, సమృద్ధి లేదు దాంట్లో. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన సమృద్ధి లేదు. కొరత కలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాం అంటే తక్కువ ఉంది, చాలినంత లేదు. ఇప్పుడు చూడండి, ఒక వ్యాపార వ్యక్తి దగ్గరికి వెళ్తాం, కిరాణా షాప్కి, 1 కేజీ మనం షుగర్ అడుగుతాం. షుగర్ వద్దులేండి, అందరూ షుగర్ ఉంది కదా. ఏదైనా బియ్యం కూడా వద్దు, ఇంకేం అడుగుదాం? బియ్యం తిన్నా షుగర్ వచ్చింది, షుగర్ తిన్నా షుగర్ వచ్చింది, ఇంకా ఓకే అయితే వద్దులేండి, అందరికీ ఉంటుంది, బయటపడదు. సరే ఇంకేముంది? సరే మార్కెట్కి వెళ్తాం, కూరగాయల మార్కెట్కి వెళ్తాం. బాగా ఇష్టమైన కర్రీస్ ఏంటి? అందరికీ ఎక్కువ శాతం తినేది ఏంటి? బాగా చెప్పేవక్క, నా నోట్లో కూడా అదే ఉంది, టమాటా. చాలామంది టమాటాలు తీసుకుంటాం కదా, 1 కేజీ టమాటాలు అంటాం. ఆయన కేజీ టమాటాలు తోస్తాడు. తూచినప్పుడు కొద్దిగా తూకం ఇట్లా వచ్చిందనుకో మనం ఏం చేస్తాం? ఒకవైపు వెనక్కి అటు ఇటు వచ్చిందనుకో, మెరుగు కాకుండా తరుగులోకి వచ్చిందనుకో ఏం చేస్తాం? ఇంకో కాయ అని చెప్పి ఇసిరేస్తాం మనం గబుక్కనే. ఆయన కేజీ వేసినా మనం ఏం చేస్తాం? ఈ కాయ కూడా వేసేసే ఇంకోటి అని చెప్పి అంటాం. ఎందుకని? తక్కువ ఉండకూడదు, కొద్దిగా ఎక్కువ రావాలని. అదే తూకం చూసేవాడు ఇటు పక్క తక్కువ వేసేసి ఆ ఫోన్లో ఎట్టయితే కేజీ అయిపోయినాయి అమ్మా, కేజీ సరిపోయిందని చెప్పి మనం ఊరుకుంటావా? ఏమంటావు? కేజీ అవ్వకోకుండా అయినా నువ్వు ఎట్ట చెబుతావు అని చెప్పి గొడవ వేసుకుంటాం. తూకం పెట్టి మరలా పెట్టి అంటాం, ఆ తూకం వెనక్కి వెళ్ళిపోయింది, ఏది కేజీ ఏదైనా గొడవ వేసుకుంటాం. అంటే మనకు కావాల్సిన విధానంలో మనం కొనుక్కోవాలంతా మనం ఎంత అడుగుతామో అంత రాలా, తక్కువ వేస్తున్నాడు, మనం ఊరుకుంటామా? మరి దేవుడు ఎట్ట ఊరుకోవాలి చెప్పండి? మనం కొనుక్కు తినే టమోటాలనే తక్కువ వస్తే, కేజీ కానీ తక్కువ వస్తే మనం ఆ వ్యక్తిని ఊరుకున్నప్పుడు మనం తక్కువ కలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా మనకు సమాధానం ఇస్తాడు? దేవుడు ఎట్లా మనకు కావాల్సిన ప్రత్యుత్తరం ఇస్తాడు? దేవుడు ఎట్లా మనకు కావాల్సిన అవసరం తీరుస్తాడు? దేవుడు ఎట్లా మనల్ని ఆశీర్వదిస్తాడు? అర్థమవుతుందండి? కొరత ఉండకూడదు. సంపూర్ణ కేజీ ఎట్లా మనకు అవసరం, ఇంకా అవసరమైతే ఎక్కువ తీసుకుంటాం, ఇంకో కాయ ఎక్కువ వేసుకుంటాం కానీ తక్కువ వేసుకోం. సంపూర్ణమైన విధానం అంటే అదే, కొరత లేనిది. ఈరోజు చాలా మంది హృదయాలు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ కొరత కలిగిన హృదయంతో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. కొద్దిగానే విశ్వాస జీవితం కానీ, ప్రార్థన జీవితం కానీ, ప్రభు మీద ఆధారపడిన జీవితం కానీ కొద్దిగానే ఉంది, మరి మిగతాది వెళ్ళిపోయింది. లోకం ఉంది, ఏదో ఒకటి పాపం వచ్చేస్తుంది. వాడు ప్రియులారు అట్లా ఉండకూడదు. కొరత లేని హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇదన్నమాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దాం రండి. మార్క్స్ వార్త 12:30. మార్క్స్ వార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, ఎలాంటి హృదయం అండి? పూర్ణ హృదయంతో. ఆ సహోదరి 5వదిగా ఎటువంటి హృదయంతో ప్రార్థన చేసింది? పూర్ణ హృదయంతో, అంటే కొరత లేని హృదయంతో. 6వదిగా చూసినట్లయితే ఈ హృదయం ఎలాంటిదంటే లోకమే లేనటువంటి హృదయం. ఎలాంటిది? లోకం. చాలా మంది హృదయాలు ఎలా ఉంటాయి? సగం దేవుడు ఉంటాడు, సగం లోకం ఉండేది. ఉండవా? ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. కట్టు బొట్టు అని అంటారు కదా, ఇవన్నీ లోకాలు కాదు. సగం లోకం సగం దేవుడు ఉంటారు. చాలా మంది అని కాదు కానీ 100 మంది అట్టాగుంటారు నేడు దినాల్లో క్రైస్తవులు. అదే కదా, 100% అలాగే ఉంటారు. సగం లోకం. అదేమనంటే బ్రదర్ మనం లోకంలో జీవిస్తున్నాం కదా, లోకంలో ఉన్నాం కదా, లోకస్తులతో ఉంటాం కదా, మరి వాళ్ళ ఆలోచనలు కూడా ప్రకారం మనం వెళ్ళాలంటాం. మరి వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏది? నువ్వు పరలోకానికి సంబంధించిన వాడు, వాళ్ళేమో లోకంలో ఉంటారు. నువ్వు పరిశుద్ధుడివో, వాళ్ళేమో పాపంలో ఉంటారు. నీకు వాళ్ళకి వ్యత్యాసం ఎక్కడుంది? మరి ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటారంటే లోకము, సగం లోకం ఉండిద్ది హృదయంలో, సగమేమో దేవుడు ఉంటాడు.
ఇది సంపూర్ణమైన ఒక హృదయం కాదు, పూర్ణమైన హృదయం కాదు. సగం లోకం సగం దేవుడు ఉన్నప్పుడు పూర్ణమైన హృదయం ఎలా అయింది? కొరత కలిగిన హృదయమే కదా, లోపం కలిగిన హృదయమే కదా. సరైన హృదయం కాదని అర్థం, సంపూర్ణమైనది కాదు. పిల్లరా, ఆరోదిగా లోకమే మన హృదయంలో ఉండకూడదు. ఏ లోకం మనలో ఉండా, లోకము దాని ఆశలు మనలో ఉండా, అది పరిపూర్ణమైన హృదయం కాదు, పూర్ణమైన హృదయం కాదు, కొరత కలిగినది, లోపము కలిగినది. కాబట్టి ఈ సహోదరి అట్లా లేదు. అసలు లోకమే లేని హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తాం. లోకం అంటే బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, మొత్తం లోకం ఏదైతే ఉందో అదంతా లోకమే. అసలు అవేవి లేనటువంటి ప్రేమలు అంటే లోకానుసారమైన ప్రేమలు. వీటన్నిటి నుంచి విడుదల పొంది, వీటన్నిటిని విడిచిపెట్టి ఇవేవి లేకుండా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన నిజమైన ఉపవాస ప్రార్థన. లోకమే లేనటువంటి, లోకము అసలు హృదయంలోనే లేదు. లోకంలో ఎన్ని ఆశలు లేవు, ఎన్ని కోరికలు లేవు. లోకం ఎలా ఉందో మనం బయటికి వెళ్ళి చూస్తే ఎంత విధానంలో నడుస్తుందో చెప్పండి లోకం. కానీ ఏ లోపము లేకుండా హృదయంలో ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన చేస్తుంది. అసలు లోకమే తన హృదయం లేదు, అందుకే పూర్ణ హృదయం అనం. పూర్ణ హృదయంతో ఆమెకు ఆ విధానం స్టోరీ అంటే ఆమెకు చరిత్ర మొత్తం మనం చదివితే పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తుంది. అంటే ఆమెలో కొరత కలిగిన హృదయం లేదు, లోపం కలిగిన హృదయం లేదు, మోసం చేసే హృదయం లేదు, రాతి హృదయం లేదు, ఇంకా చూసినట్టయితే చాలా హృదయ బలహీనత కలిగిన హృదయం లేదు. ఇంకా చూసినట్టయితే చెప్పండి, లోకమే లేదు ఆ హృదయంలో. మరి ఏముంది? లోకము లేని హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏముందంటే ప్రభువే ఉన్నాడు. హృదయము లోకము లేదు, లోకమే లేదు ఆ హృదయం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలో. ప్రభువా, నాకు కూడా ఈ టారంతుల అనుభవం కలిగిన హృదయంలో, ఈ టారంతుల అనుభవం కలిగిన నా హృదయంలో ఉండే వాటిని తీసేసి నాకు కూడా మంచి హృదయం కలిగి నేను నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నువ్వు నా ప్రార్థన వింటావు. 7వదిగా ఈమె యొక్క ప్రార్థన ఏంటంటే, రండి మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. చాలా. కాబట్టి 7వది హృదయం ఎలాంటిదంటే అవిధేయత లేని హృదయం. ఎలాంటి హృదయం? అవిధేయత లేని హృదయం. ఈ హృదయంలో అవిధేయత లేదు. ఈ హృదయం ఎలాంటిది? విధేయత కలిగిన హృదయముతో. చాలామంది హృదయాలు ఎలా ఉంటాయంటే అవిధేయత ఎక్కువ ఉండేది. వాక్యం చెబుతాం వినరు, వాక్యం ప్రకటించబడిద్ది వినరు, వాక్యము ప్రకటించబడిద్ది వినరు. మరి ఏం చేస్తారు? చాలామంది వాక్యం ప్రకటించబడిద్ది కానీ వినరు. మరి ఎలా ఉంటారు? చెప్పే వాక్యానికి అవిధేయత చూపిస్తారు. ఏం చెబుతాడులే, ఏమి వింటావులే, ప్రతిసారి ఇదేనా వినేది అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విధానం ఉంటారు. వీళ్ళారా మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి హృదయం అంటే 7వదిగా అవిధేయత లేని హృదయం. విధేయత కలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తాం. తన హృదయం ప్రభుకి ఎలా ఉంది? విధేయత ఉంది. తన హృదయం ప్రభు సన్నిధిలో ఎలా ఉంది? విధేయత కలిగి ఉంది. ప్రభు మాట్లాడే ప్రతి మాటకి లోబడుతుంది. విధేయత అంటే ప్రభువుకు లోబడుతుంది. ఎదురాడే హృదయాలు కాదు, ఎదురాడే హృదయం కాదు. ఏం హృదయం ఎలాంటిదంటే ప్రభువుకు లోబడేటటువంటి హృదయం. విధేయత. ఎదురాడే హృదయం కాదు, లోబడిన హృదయం కాదు. లోబడిన హృదయం అంటే ఎదురాడేది, వ్యతిరేకం కలిగిన హృదయం. కానీ అలాంటి హృదయం కాదు ఇది. ఎలాంటి హృదయము? లోబడేటటువంటి హృదయం. ఈరోజు ప్రభు సన్నిధిలో అట్టి హృదయం కలిగి మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఈ సహోదరి యొక్క చరిత్ర 7 విషయాలు చూస్తున్నాం. 7 విషయాలు. మరి ఆమె యొక్క జీవితం 7వదిగా తిరుగుబాటు స్వభావం కలిగిన హృదయం కాదు, తిరగబడే హృదయం కాదు, విధేయత, లోబడే హృదయం కలిగి ఉంది. కాబట్టి ఆమె ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, అసలు మొట్టమొదటి మనం దేని కొరకంటే మన అవసరతలు అక్కర్ల తర్వాత మనం దేని కొరకు ప్రార్థించాలా? ఇట్టి హృదయం దేవుడు మనకి ఇవ్వటం కొరకు ప్రార్థించాలి. ఇట్టి హృదయం మనలో లేకపోతే ఇట్టి హృదయాన్ని దేవుడు ఇవ్వటం కొరకు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ప్రభువా, మొట్టమొదటిగా నాకు లోపం లేని హృదయాన్ని, నా హృదయంలో లోపం ఉంది, దాన్ని సరిచేయి. 2, నా హృదయము మోసకరమైన రీతిలో ఉంది, దాన్ని సరిచేయి. 3, నా హృదయము రాతి హృదయం ఉంది, దాన్ని సరిచేయి. 4, నా హృదయము కొరత కలిగి ఉంది, దాన్ని సరిచేయి. బలహీనత నుండి సరిచేయి. 5, నా హృదయము కొరత కలిగి ఉంది, సరిచేయి. 6, నా హృదయము లోకముతో ఉంది, సరిచేయి. 7, నా హృదయము తిరుగుబాటు స్వభావం కలిగిన హృదయం ఉంది. నీవే తిరగబడే విధానం, నీ వాక్యానికి విధేయత చూపించకుండా విధేయత లేని హృదయం నాలో ఉంది. ఇప్పుడు నాకేం కావాలి ప్రభు అంటే, ప్రభా నాకు లోపం లేని హృదయం కావాలి, మోసం లేని హృదయం కావాలి,
ఇంకా ఇంకా చెప్పాలంటే కొరత లేని హృదయం కావాలి, బలహీనత లేని హృదయం కావాలి. ఇంకా చెప్పాలంటే మాంస హృదయం కావాలి. ఇంకా రాతి హృదయం వద్దు. ఇంకా లోకం లేని హృదయం ఇవ్వండి, పరిశుద్ధమైనది. ఇంకా చూసినట్లయితే విధేయత కలిగిన హృదయం నాకు అవసరం. ఇట్టి హృదయం కలిగి, అంటే ఈ 7 అంతల అనుభవం హృదయంలో ఉంటాయి. 7 అంతల అనుభవం కలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే సమాధానం మనకు కూడా దేవుడు ఇస్తాడు. ఆ సహోదరి ఇట్టి 7 అంతల అనుభవం కలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన దేవుడు అన్నాడు. ఇటు 7 అంతల అనుభవం కలిగిన హృదయంతో ఆమె చేసింది కాబట్టి ఆమె ప్రార్థన దేవుడు అన్నాడు. మరి మన ప్రార్థన దేవుడు వినకపోవడం కారణం ఏంటి? ఇటు 7 అంతల అనుభవం కలిగిన హృదయం మనలో లేదు. సో ఇటు 7 అంతల అనుభవం కలిగిన హృదయం దేవుడు మనకి ఇవ్వాలి. ఈ హృదయంలో ఇటు 7 అంతల అనుభవాలు ఏంటి? మళ్ళా చెబుతున్నాను. లోపము లేని హృదయం కావాలి. 2 మోసం లేని హృదయం కావాలి. 3 రాతి హృదయం లేకుండా మాంస హృదయం కావాలి, రాతి హృదయం లేకుండా ఉండాలి. 4వదిగా మనం చూస్తున్నట్టయితే బలహీనతలు కలిగిన హృదయం కాకుండా బలమైన హృదయం. ఇంకా బలహీనతలు ఏం ఉండకూడదు, కొరత లేనిది, ఇంకా లోకం లేనిది, ఇంకా విధేయత కలిగిన హృదయం. ఇవన్నీ నాకు కావాలి. అవిధేయత కలిగిన హృదయం తీసేయి, లోకాన్ని తీసేయి, కొరతను తీసేయి, ఇంకా రాతి హృదయాన్ని తీసేసేయి, ఇంకా మోసం చేసే హృదయాన్ని తీసివేయి. ఇంకా చెప్పాలంటే ప్రభా బలహీనమైన హృదయాన్ని తీసేయి. ఇంకా చెప్పాలంటే లోపం లేని హృదయాన్ని తీసేయి. ఇంకా చెప్పాలంటే ప్రభా నాకు మోసం చేసే హృదయాన్ని కూడా తీసేసి నా జీవితం నీకు అంకితంగా ఉండి ఒక పూర్ణ హృదయాన్ని నువ్వు నాకు 7 అంతల అనుభవం మనలో ఉంటాయి పోయి ఒక మంచి హృదయం దేవుడు మనకి ఇచ్చాడంటే అదే పూర్ణమైన హృదయం. ఇక దానితోనే ప్రభుని వెంబడించాలి మనం. అప్పుడు మనం మంచి హృదయం, పూర్ణ హృదయం ప్రభు దగ్గర నుంచి పొందుకుని మనం ప్రార్థన చేస్తే అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మన అవసర రకాల కంటే కూడా మొదటిగా ఇటు 7 అంతల అనుభవం కలిగిన హృదయం మనలో ఉంటే అది పోయి ఒక మంచి శ్రేష్టకరమైన, దీనికి ఆపోజిట్ కరమైనటువంటి పూర్ణమైన హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ సహోదరి అటు పూర్ణమైన ఈ 7 అంతల అనుభవం ఆమెలో లేదు. లోకము, పాపము, మోసము ఇవేమి తనలో లేవు. పరిపూర్ణమైన హృదయంతో దేవుని వెంబడించింది కాబట్టి ఆమె ప్రార్థన దేవుడు అన్నాడు. ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం కూడా పరిపూర్ణమైన హృదయం కలిగి ఇటు లోపాలు కలిగిన హృదయం లేకుండా ఉంటే అది సరి చేసుకుని పరిపూర్ణమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం కొరకై మనం కూడా మొదట మన హృదయం సరిచేయబడడం కొరకు ప్రార్థించేద్దాం. తర్వాత మనకున్న అవసరాల అక్కల కొరకు కూడా మనం ప్రార్థన చేసుకునే వారికి ఉన్నాం. కాబట్టి అటు హృదయం కలిగి, పూర్ణమైన హృదయం కలిగి, ఆ స్త్రీ పూర్ణమైన ఇటు 700 అనుభవానికి వ్యతిరేకమైన విధానం అంటే ఆ దేవునికి అనుకూలమైన హృదయం కలిగి పూర్ణమైన హృదయంతో ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసిన తన ప్రార్థనకు అన్న అనే సహోదరి తను చేసిన ప్రార్థనకి అన్న అనే సహోదరి చేసిన ప్రార్థన ప్రభు సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా పూర్ణ హృదయం, అన్న లాంటి సహోదరి లాంటి పూర్ణ హృదయం కలిగి ఇవేవి మనలో లేకుండా పూర్ణ హృదయం కలిగి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినట్లు మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చినట్లు ప్రభు కృప మనకు సహాయం చేయను గాక. ఆమేన్. గమనించండి, ప్రకటనలు